ఈవేళ మనం ప్రతిదానికి మరొకడి మీద ఆధారపడతాం. ఆధారపడకుండా అసలు జీవితం గడవదు. ఎంతోమంది కలిస్తే తప్ప మన దైనందిన జీవితంలో ఒకరోజు కూడా గడవదు. అందులో ఎంతోమంది ఎవరెవరో ఎన్నెన్ని పాత్రలో నిర్వహిస్తే మన పని మనం సాగిస్తున్నాం. ఇక్కడ నీవు బ్రహ్మైవాస్మీతివైనా ఆ భావనకు వచ్చినా, సద్వృత్తులు ఏర్పడినా, ఆ రెండూ జరగగానే నిరాలంబయతాస్థితి. ఇక కోరేది లేదు, పొందేది లేదు. పొందేది లేదు గనక పోగొట్టుకున్నది లేదు, పోగొట్టుకున్నది లేదు గనక విషాదం లేదు. పోగొట్టుకోకుండా ఉంచాలి, నిలుపుకోవాలి అనుకుంటే బంధన తప్పదు, మోహ వ్యామోహ వ్యసనాలు తప్పవు. కానీ ఇక్కడ అవేం లేవు. యోగత్వాన్ని సిద్ధించుకున్నాం, సద్వృత్తులు ఏర్పడ్డాయి. ఆత్మ యొక్క దర్శనం కోసమై మనస్సు తహతహలాడుతూ నేనెవరన్న ప్రశ్న వేసుకుంటున్నది. ఆ ప్రశ్న వేసుకుంటున్నప్పుడు ధ్యానంలోకి వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నది ఇది. బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతాస్థితి. మరి దేని మీద ఆధారపడుతున్నాడు? తన యందున్న ఆత్మ మీద ఆధారపడుతున్నాడు. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృదివిష మనసాస్వం చిన్వతా మజ్జతావా పవనచరణరోధాత్ ఆత్మనిష్టో భవత్వం. ఆత్మనిష్టలో ఉన్నవాడికి ధర్మనిష్ట సహజం. ఏది ఆత్మనిష్ట, ఏది బ్రహ్మనిష్ట? ఇక్కడ ఆ నిరాలంబయతా స్థితి వస్తుంది చూడండి. రాగానే ఆ మూడు ఎక్కడ ఏర్పడతాయో దాని పేరే ధ్యాన శబ్దేన విఖ్యాత. ధ్యానము అనబడేటువంటి పదం అక్కడ ఏర్పడుతుంది అంటున్నారు భగవత్పాదులు. మరి ధ్యానము అంటే ఏమీ చేయకపోవటమే ధ్యానం అనుకున్నాం. అది ధియానము. మనకి ఇంటలెక్ట్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, చురుకైన మెదడు ఉంది. అది చాలా వేగంగా ఉంది, చాలా పటిష్టంగా ఉంది, శక్తివంతంగా ఉంది. కానీ అహంకారంతో కూడి ఉన్నది. ఎందుకనంటే నాకిన్ని విషయాలు తెలుసు అన్న అహంకారం, నాకేమీ తెలియవేమో అన్నటువంటి ఒక న్యూనత. ఈ రెండు కాంప్లెక్స్లే. ఒకటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, దానివల్ల ప్రపంచానికి చెడు. ప్రపంచం వదిలిపెట్టండి, ముందు మనకి చెడు. నేను అల్పుణ్ణి, నేను పాపిని, నేను శక్తి లేనివాడిని, అసమర్థుణ్ణి, పిరికి పందను అనేటువంటి వాడి వల్ల ప్రపంచానికి ఏమన్నా లాభం ఉందా? లేదు. నాకంటే ధైర్యవంతుడు లేడు, నన్ను మించినవాడు లేడు. ఇది సుపీరియారిటీ కాంప్లెక్స్. దీనివలన కూడా మనకు అధోగతే. కనుక ఏమై ఉండాలంటే ధైర్యం ఉండాలి సమస్యని ఎదుర్కోవటానికి, సాహసం ఉండాలి లక్ష్యం చేరుకోవటానికి, ఒక విజన్ ఉండాలి మన గమ్యం చేరుకోవటానికి, ఏ పని చేసినా అందరికీ ఆనందం కలిగించేలా ఉండటానికి సంయమనం ఉండాలి, సహనం ఉండాలి. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వద్దు, సుపీరియారిటీ కాంప్లెక్స్ వద్దు. కానీ ఒక కాంప్లెక్స్ నీ దగ్గర ఉంచుకో. అది ఏమిటంటే నీ ఇంటలెక్ట్ని నువ్వు పాజిటివ్గా వాడుకో, అంతే. ధ్యానమే ధ్యానం కాబట్టి ఆ ఇంటలెక్ట్ని జాగ్రత్తగా వాడుకుంటూ అది ప్రేరేపించేటువంటి అనేక కార్యకలాపాలకు ఎక్కడా లొంగకుండా, వంగకుండా, తల ఒగ్గకుండా, దానికి సరెండర్ కాకుండా, దానికి బానిస కాకుండా ఆ ఇంటలెక్ట్ని నిలబెట్టుకుంటూ నెమ్మదిగా విజ్ఞానమయ కోశం నుంచి ఆనందమయ కోశం వైపు అడుగులు వేయాలి. ఇది మానవ జీవన ప్రస్థానం. ఇదే అసలు నిజమైనటువంటి జీవన విధానం. ధ్యాన శబ్దేన విఖ్యాత. ఇది కాకుండా దేనినో చుట్టానికి చేసేది ధ్యానం కాదు. రుణాలు పోగొట్టడానికి ధ్యానం పనికిరాదు. ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఇవ్వటానికి ధ్యానం పనికిరాదు. మరి ధ్యానం దేనికి? అవన్నీ రుణం తీర్చటానికి కావలసిన మానసిక పరిస్థితిని, శరీరం పతనం కాకుండా చక్కగా ఆరోగ్యవంతంగా నిలబెట్టుకోవటానికి కావలసిన ఒక దీక్షని,
ఒక శిక్షణని, ఒక నియంత్రణని, నిగ్రహాన్ని అనుగ్రహిస్తుంది గనక ధ్యానం కావాలి. ఆ ధ్యానం వలన కలిగే లాభాలు ఏమిటి అంటే జీవితాన్ని మనం స్పష్టంగా చూస్తాం, జీవితాన్ని యథార్థంగా చూస్తాం. మనం ఎదుర్కొనేటువంటి సమస్యని ఎట్లా సునాయాసంగా పరిష్కరించాలి, ఎవరికి కష్టము నష్టము కలగని రీతిలో దీన్ని ఎలా నిలబెట్టాలి, ఇవన్నీ ధ్యానం మనకు అనుగ్రహిస్తుంది. తర్వాత పాజిటివ్ థింకింగ్ని చాలా డెవలప్ చేస్తుంది. కష్టాలు రాకుండా ఎందుకుంటాయి? జీవితం అంటేనే పడుగు పేక, నిలువు దారం అడ్డం దారం కలిపితే కదా వస్త్రం తయారయ్యేది. కష్టం నిలువు, కొట్టేయటానికి అడ్డంగా ఆనందం ఉండనే ఉంది. లేదు, నిలువు ఆనందం, కొట్టేయటానికి కష్టం సిద్ధంగానే ఉంది. ఏ ప్లెజర్ ఈజ్ ఎ స్మాల్ ఇంటర్వల్ బిట్వీన్ టూ కెలామిటీస్, అండ్ ఎ కెలామిటీ ఈజ్ ఆల్సో ఏ షార్ట్ ఇంటర్వల్ బిట్వీన్ టూ స్టేట్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ ప్లెజర్స్. రెండు ఆనందాల మధ్య విరామకాలంలో దుఃఖం పొంచి ఉన్నది, రెండు దుఃఖాల మధ్య ఆనందం దాగి ఉన్నది. దీన్ని గమనించుకోవాలి. గమనించుకోగలిగినట్లయితే ఆ ధీశక్తి మనకు ఏర్పడుతుంది. భగవంతుడు మనందరికీ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. ఇంటెలిజెన్స్ లేని మనిషి లేడు ప్రపంచంలో. కాకపోతే కాస్త కోషంట్ ఎక్కువ తక్కువలు అంతే. తక్కువ ఉన్నవాడు ఎక్కువ చేసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. మంచి సాంగత్యం చేత, స్వాధ్యాయం చేత, మంచి పుస్తకాలు చదవటం చేత, ఇదిగో ఇటువంటి ధ్యానం వంటి ప్రక్రియల ద్వారా మనస్సుని నిర్మలం చేసుకునేటువంటి స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. ధ్యాన శబ్దేన విఖ్యాత. మరి ఇటువంటి ఆనందం దేన్ని ఇస్తుంది? దేన్నో ఇవ్వాలి, ఫలితం ఇవ్వాలి కదా. మనం అనుకున్నాం ఏ పని చేసినా ఓ ఫలితం దొరకాలి. దొరకాలి అని చేయటం కాదు, చేస్తే దొరుకుతుంది, దొరికి తీరుతుంది. అది అటువంటి ఆ ధ్యానం ఏది? నేను బ్రహ్మమునై ఉన్నాను అన్న భావన ఒకటి, సద్వృత్తులు ఏర్పడటం రెండవది, ఎవరి మీద ఆధారపడినటువంటి ఒకానొక స్థితి ఏర్పడటం మూడవది. ఈ మూడు కలిపిన క్షణమే దాని పేరు ధ్యానం గనక ఆ ధ్యానం మనకి ఒక ఆనందాన్ని ఇస్తుంది. దానికి భగవత్పాదులు పెట్టిన పేరు పరమానందదాయిని. పరమము చరమము అయిన ఆనందం, ఇక దాన్ని మించి ఆనందం మరొకటి లేదంటున్నారు ఆయన. ఇక్కడ కాస్త ఆనందాన్ని గురించి విచారణ చేద్దాం. ఆనందం అంటే ఏమిటి? యోగరతో వా భోగరతో వా సంగరతో వా విషయరతో వా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవా. నువ్వు యోగివిగా భోగివిగా పూర్తి ప్రాపంచిక విషయాలలో ఉండు, ప్రపంచానికి అతీతంగా ఉండు. నువ్వు ఏ వృత్తిలో ఉండు, నీ వృత్తిని ప్రవృత్తిని నివృత్తి వైపు నడిపించుకో. ఇవన్నీ చేస్తూ ప్రాపంచికమైన నీవు ఏ స్థితిలో ఉన్నా అన్ని వేళలా ఎప్పుడైతే నీ మనస్సు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటుందో, కూడి ఉంటుందో, అనుభవిస్తూ ఉంటుందో, సంచరిస్తూ ఉంటుందో, అనుసంధానమై ఉంటుందో, విడవక ఉంటుందో, అప్పుడు నీకు నందతి ఆనందం కలుగుతుంది. నందతి ముందు అది ఆనందం, రెండవది నందతి అదే ఆనందం, నందతి ఏవా అది మాత్రమే ఆనందం. కాబట్టి ఆనందం అనేది వస్తువుని కొనటంలో, వస్తువుని పొందటంలో లేదు. అహం చల్లబడుతోంది, ఆనందం ఎక్కడ పుట్టింది? ఆనందం పుట్టాలి అంటే ఇదిగో ధ్యానంలోకి వెళ్ళాలి. మనకున్న తెలివితేటలు, మన ప్రజ్ఞలన్నీ కాసేపు ఆపాలి. నాకేం తెలియదని ఒక క్లీన్ స్లేట్, ఖాళీ పలక వలె ఉండాలి మనస్సు. ఆ పలక మీద అంతా రాసేస్తుంటే తుడవకుండా కొత్తది ఎలా రాయటం? కాబట్టి రాస్తుండాలి, తుడుస్తూ ఉండాలి. ఎంటీ ద మైండ్ అన్నారు. మనస్సుని ఖాళీ చేయటం నేర్చుకోవాలి. మనస్సుని నింపటం నేర్చుకున్నాం మనం, ఖాళీ చేయాలి. ఇగో ఈ ఆలోచన వచ్చింది, ఇది అన్నాము, తెలుసుకున్నాము, ధారణ చేయి, వదిలిపెట్టేసాయి. దాంతో ఏ రకమైన బాంధవ్యం పెంచుకోకు. అవి నీ ఎందుంటాయి, ఎక్కడికి పో. మనస్సు మీద రాసుకున్నవి కదా, ఇంప్రింట్ అయి ఉంటాయన్నాం.
వాటినే ముద్రలు అన్నాం, చిరముద్రలు అన్నాం. ఆ ముద్రలన్నీ కాలంతో పాటు మనతో పాటే ఉంటాయి. కావలసినప్పుడు బయటికి వస్తాయి, అక్కర్లేనప్పుడు లోపల పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ ఆనందాలు ఏమిటి అంటే ముందు మనుష్య ఆనందం. ఇగో మనందరం ఉన్నాం, మానవ జన్మ ఎత్తాం, మానవ దేహాన్ని తీసుకొని వచ్చాం. ఇంతవరకు విచారణ చేసిన మనస్సు, బుద్ధి, చిత్తం అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఏదో ఆనందంగా ఉన్నాం, సంపాదించుకుంటున్నాం, జ్ఞానం అనండి, డబ్బనండి, ఏదో పొందుతూ ఉన్నాం. తొలినాళ్లలో ఈ ఆనందం అంతా నాకు ఉండాలి అనుకుంటాం. దీనిలో ఎవరికి పాత్ర లేదు, నాదే, మొత్తం నాదే అనుకుంటాం. ఇది మనుష్య ఆనందం. కొద్ది రోజులు అవుతుంది, కొద్ది రోజులు అయిన తర్వాత ఏమిటి ఒక్కడిని కూర్చొని ఆనందాన్ని ఎంతసేపు అనుభవించను, దీన్ని పంచుకోవటానికి నాకెవరన్నా ఒక మనిషి ఉంటే బాగుండు కదా అనుకుంటాడు. ఇంకో మనిషి వస్తాడు, స్నేహితుడు అనండి, కావలసిన వాడనండి. ఈ ఆనందాన్ని, మనుష్యానందాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు ఒక్క మెట్టెక్కి రెండో వాడితో కేర్ అండ్ షేర్ చేస్తున్నాడు. అది ఇంకో రకంగా ఆనందం కలిగిస్తున్నది. అది మనీషానందం. మనీషానందం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. అతి సహజమైన మనుష్య స్థితి నుంచి ఒక గొప్ప స్థితికి వెళ్ళటం మనీషానందం. రెండవది మనీష అంటే కన్విక్షన్, నిబద్ధత, గట్టి నమ్మకం, తిరుగులేని ఆలోచన, తిరుగులేని భావన. అక్కడ నేను పంచుకోవలసిందే, నేను ఒక్కడిని అనుభవించడానికి వీల్లేదు ఈ ప్రపంచంలో. అందరితో కలిసి ఉండాలి, ఆ అందరూ ఒక్కడు కూడా కావచ్చు, నాకంటే మరొక వ్యక్తి ఉండాలి అన్న భావన కలగ్గానే మనుష్యానందము మనీషానందం అవుతున్నది. మనీషానందం ఏర్పడి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు అయిన తర్వాత గంధర్వానందం బయటకు వస్తుంది. గంధర్వానందం అంటే మన ఎందున్నటువంటి ఒక కళాత్మకమైనటువంటి కోణమే గంధర్వానందం. గంధర్వ గాయకుడు అంటాం అంటే వాడు బాగా పాడుతున్నాడని అర్థం. గంధర్వులు ఏం పాడుతారో మనకు తెలియదు, కానీ వీడు పాడితే మామూలు వాళ్ళలాగా కాకుండా కాస్త బాగా ఉన్నది, చక్కగా ఉంది, గాంధర్వం వినిపిస్తున్నది అంటే ఒక ప్రజ్ఞ బయటకు వస్తున్నది. అది కేవలం గంధర్వ గాయకులే కాదు, గంధర్వులు చాలా పనులు చేస్తారు. అక్కడ గాంధర్వము అంటే ప్రజ్ఞ అని అర్థం, మనలో ఉన్న స్కిల్. ఇవాళ స్కిల్ లేనివాడెవరు? ఒక ఫోటో తీయాలి, స్కిల్ కావాలి. చక్కగా రాయాలి, మంచి అందమైన చేతి వ్రాత, అది ఒక స్కిల్. ఆకాశంలోకి ఒక పతంగ్, గాలిపటం ఎగరవేయాలి, అది ఒక స్కిల్. చక్కగా వంటింట్లో మంచి వంట చేయాలి, అది ఒక స్కిల్. వాకిట్లో ముగ్గు వేయాలి, అదొక స్కిల్. కానిదేముంది ఈ ప్రపంచంలో? ప్రతి కర్మ స్కిల్లే. అందుకనే కర్మ సుకౌశలం, నేర్పరితనంతో కూడినటువంటి ఆ స్కిల్ మన అందరి యందు ఉన్నది గనక ఆ స్కిల్ వలన మనం ఒక ఆనందాన్ని పొందుతాం. అరుణాచల